ఎప్పుడో చచ్చిపోయిన మా తాత మళ్ళీ నా కోసం పుట్టిలా కనిపిస్తాడని కల్లా కూడా అనుకోలేదు. సక్సెస్ఫుల్ గా మా కార్ కి యాక్సిడెంట్ అయిపోయి దాన్ని గరాజ్ లో పెట్టేసి ఆటో ఎక్కేసి కేఫ్ నిలోఫర్ కి అయితే బయలుదేరేసాను మా అన్నయ్యతో కలిసి. ఇక్కడైతే ఒక పెద్ద మ్యాజిక్ జరిగింది నాకు. ఆ యాక్సిడెంట్ దెబ్బకి బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా మర్చిపోయాం అనమాట. డైరెక్ట్ గా బ్రంచ్ చేద్దాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. పేర్లు వింతగా ఉన్నాయి కదా, ఆర్డర్ చేస్తే ఐటమ్లు ఇంకా వింతగా ఉన్నాయి, కానీ టేస్ట్ మాత్రం బానే ఉంది, నచ్చింది సాయి గడికి. అలా తింటా ఉంటే నాకైతే ఒక వింత కనపడింది అనమాట. నా కేక్ లోకి అయితే ఒక ఈగ వచ్చింది. ఇంకా ఫుడ్ లో ఈగలు, దోమలు, చీమలు అట్లాంటివి కనిపిస్తే కోపం వస్తుంది, కానీ నాకు మాత్రం చాలా ఆనందం వేసింది. ఎందుకంటే చచ్చిపోయిన మా తాత బొచ్చే పెద్ద పిచ్చే ఈగగా మారి వచ్చి నా కేక్ తింటున్నాడు. ఒకప్పుడు ఫుడ్ లో ఇలా ఈగలు, దోమలు అట్లాంటి ఏమన్నా వస్తే డిష్ క్యాన్సిల్ చేసి బిల్ రిటర్న్ ఇస్తారు అనమాట. కానీ ఇప్పుడు కానీ చెప్పామంటే ఈగకి ఎక్స్ట్రా మనీ వేస్తారని భయం వేసి అక్కడి నుంచి అయితే వచ్చేసాను. దీన్ని నీరా జ్యూస్ అంటారంట. తెలంగాణలో చాలా మంది వ్లాగర్స్ అయితే దీని గురించి సూపర్ బంపర్ అని చెప్పి రివ్యూస్ పెట్టారు. నాకు మాత్రం దీని టేస్ట్ ఎలా అనిపించిందో వీడియో చూస్తే మీకే అర్థమైంది. చెప్పడం మర్చిపోయి, అందరికీ హ్యాపీ ఉగాది. జీవితం కూడా ఉగాది పచ్చడి లాంటిది. ఇప్పుడు ఒకటేలా ఉండదు, అందరికీ ఒకేలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లని చూసాడా, ఇటు వయసు ఎంత ఉంటుంది? మహా అంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటుంది. రాత్రి టైం 12:30 అవుతుంది. టైంలో సిగ్నల్ దగ్గర డబ్బుల కోసం ఎలా జరుగుతున్నాడో చూడండి. కష్టాలని ప్రతి ఒక్కరికి ఉంటాయి, వాటిని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది మ్యాటర్. ఇట్లు మీ అచ్చలోడు ఉంటా బాయ్.